మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి నేను పాడిన దానికంటే ఘోరంగా తయారైంది కూటమిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఈ పాట కంటే కర్ణ కఠోరంగా మారింది టీడీపీ జనసేన సోషల్ మీడియా బూతురాతలు ప్రస్తుతం ప్రశ్నల రూపంలో ఉన్నవే అయినా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుపై అవి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇంతకీ లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా టీడీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఈ డిమాండ్ను చంద్రబాబు ముందు ఉంచడంలో ఆంతర్యం ఏంటి ఇదంతా లోకేష్ను అభిమానించే టీడీపీ నాయకుల అభిప్రాయం కావచ్చు ఇదే జనసేనకు అసలు తలనొప్పి తెచ్చినట్టుగా కనిపిస్తోంది అందుకే లోకేష్ను డిప్యూటీ సీఎంను చేస్తే పవన్ కళ్యాణ్ను సీఎంను చేయాలని మనసులోని కోరికను బహిరంగంగానే బయటపెడుతున్నారు జనసేన నేతలు ఇక్కడితో ఇరు పార్టీల నాయకులు ఆగితే బాగానే ఉండేది కానీ హద్దులు దాటారు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారు ఆఖరికి బూతురాతల వరకు వెళ్లిపోయారు కూటమిలో ఎవరిది పై చేయన్న అధికార గర్వం వారిని అలా పోట్లాడుకునేలా చేసి ఉండొచ్చు కానీ అసలు ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి అర్జెంటుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఇప్పుడే ఎందుకు మొదలైంది అది అక్కడితో ఆగుతుందా లోకేష్కు సీఎం పదవి అన్న డిమాండ్ ఎంతవరకు చేరుతుందా అంతవరకు ఇది వెళుతుందా సొంత ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని అన్ని శాఖల్లోనూ వేలు పెడుతూ సీఎంకు ధీటుగా తిరుమల టూర్ చేసిన పవన్ కళ్యాణ్ దూకుడుకు బ్రేక్ వేసే పని మొదలైందా ఇది గ్రహించే పవన్ అభిమానులు ఆయన్ను సీఎం చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారా అభిమానులు ఏదైనా కోరుకోవచ్చు లోకేష్ కింద మా నాయకుడు పని చేయడమేంటి అని ఎదురు ప్రశ్నించవచ్చు కానీ పవన్ కళ్యాణ్కు అలాంటి ఆత్మాభిమానం ఉందా తన బినామీలకు 1200 ఎకరాలు ఇస్తే చాలని తన సోదరుడికి మంత్రి పదవి ఇస్తే అదే 10,000 తల వంచుకొని సర్దుకుపోతారా వీటన్నిటికంటే ముందు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1 రోజు రోజుకు పవన్ తన ఓన్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారా క్వశ్చన్ నెంబర్ 2 కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గుదిబండలా లోకేష్ భావిస్తున్నారా క్వశ్చన్ నెంబర్ 3 లోకేష్ పవన్ మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరగడమే లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్కు కారణమా క్వశ్చన్ నెంబర్ 4 పవన్ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ను బాబు తెరపైకి తెచ్చారా క్వశ్చన్ నెంబర్ 5 లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పిఠాపురం నుంచి వర్మతో ఎవరు చేయించారు క్వశ్చన్ నెంబర్ 6 ఒకవేళ లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పవర్ ప్రాధాన్యత రెండూ తగ్గుతాయా క్వశ్చన్ నెంబర్ 7 ఒకవేళ లోకేష్ను సీఎం చేసినా తల దించుకుని సర్దుకుపోవడానికి పవన్ సిద్ధపడ్డారా క్వశ్చన్ నెంబర్ 8 తన బినామీ టీజీ విశ్వప్రసాద్కు 1200 ఎకరాల సంతర్పణతో పవన్ సంతోషపడ్డారా క్వశ్చన్ నెంబర్ 9 పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటున్న జనసేన నేతల డిమాండ్ నెరవేరుతుందా క్వశ్చన్ నెంబర్ 10 సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన స్ట్రీట్ ఫైట్ కూటమిలో కుంపట్లు రాజేసిందా ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు కూటమిలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది ఇందులో అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే మనం ఈ డిబేట్ని లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్ అనే అంశంతో మొదలుపెట్టేటప్పటికీ ఇది పూర్తయ్యే లోపు లోకేష్కు సీఎం పదవి అనే డిమాండ్ కూడా వచ్చేసింది అంటే ఆ డిమాండ్ డిప్యూటీ సీఎం నుంచి సీఎం స్థాయికి ఎదిగింది ఎక్కడ దావోస్లో అక్కడ ఇక్కడ కాదు ఎవరు టీజీ భరత్ రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆయన సమక్షంలో ప్రజాధనంతో దావోసు పర్యటనకు వెళ్ళి లోకేష్ని సీఎంను చేయాలని అది కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వారు మాట్లాడుతున్నారు పైగా ఇంకో మాట కూడా అన్నారు ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకున్నా సరే జనసేన అభిమానులు ఏమనుకున్నా సరే ఇంతకాలం కష్టపడి పల్లకీలు మోసిన వారు ఏమనుకున్నా సరే అనే భావం వచ్చేలా ఆయన మాట్లాడారు ఒకసారి టీజీ భరత్ గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో సరే ముఖ్యమంత్రిని చేస్తారా డిప్యూటీ సీఎంని చేస్తారా
అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి అంశం. ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇది జనసేనకి చాలా ఆగ్రహం తెప్పించింది. మరి డిప్యూటీ సీఎం అన్నప్పుడే పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి అని జనసేన నుంచి ఒక డిమాండ్ వినిపించింది. జనసేన నేత కిరణ్ రాయల్ ఏం మాట్లాడారు, అక్కడ కూడా మళ్ళీ సీఎం ఎప్పుడైతే మనకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నారో, సీఎం పదవి ఇవ్వాల్సిందే పవన్ కళ్యాణ్కి అన్నారో, అటు టీజీ భరత్ గారు వెంటనే లోకేష్ని సీఎం చేయాలని అంటున్నారు. ఒకసారి కిరణ్ రాయల్ జనసేన నేత ఉన్నారు, ఒకసారి ప్లే చేయండి. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు, అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది, అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే. సో లోకేష్ గారు డిప్యూటీ సీఎం నుంచి సీఎం పదవికి ఎదిగారు. ఇటు డిప్యూటీ సీఎం నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం పోస్ట్కి ఎదుగుతున్నారు. అయితే ఈ వారు మామూలు మాటలతో ఆగిపోతే, ఈ మాటలు మామూలు మాటల దగ్గర ఆగిపోతే బాగుండు. కానీ ఎంతకు తెగించారంటే సోషల్ మీడియా వేదికగా అటు జనసేన ఇటు టీడీపీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళ మనసులో ఏముందనేది సోషల్ మీడియా వేదికగా బయట పెట్టుకుంటున్నారు. ఒకసారి వాళ్ళ ట్వీట్లు కొన్ని మచ్చుకు కొన్ని ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఎస్, లోకేష్ వర్సెస్ పవన్, వీళ్ళ మధ్యలో జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకుల స్ట్రీట్ ఫైట్ ఏ రకంగా ఉంది, అవి చదవడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కున్న రెస్పెక్ట్ మీకు ఇస్తారు అనుకోమాకండి, పద్ధతి తప్పితే పొట్టు తీసి ఎత్తి అవతల మర్యాదగా ఉండండి. ఇంకా కొన్ని పదాలు అయితే మనం తీసేయడం కూడా జరిగింది, అంత దారుణంగా ఉంది. నెక్స్ట్ బాబు కోసం, ఇది టీడీపీది. నెక్స్ట్ జనసేన వాళ్ళు, ఒరే ఇంజన్ లేని ఇవన్నీ బూతులే, చచ్చినట్టు ఇవ్వాలరా, ఏవో ఉన్నాయి. కేసీఆర్ ఎత్తే అవతల కరకట్ట మీద పడేశారు, జగన్ స్నేహ బ్లాక్లో పడేశారు, అయినా బుద్ధి రాలేదు మీకు, ఇంకా మీరు మారరా అని టీడీపీ వాళ్ళని తిడుతూ జనసేన వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్. నెక్స్ట్, నారా లోకేష్ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ 3200 తిరుమల కొండ మెట్లు కూడా ఎక్కలేకపోయాడు. డిప్యూటీ సీఎం ఇవ్వడం చాలా ఎక్కువ, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. పద్ధతిగా తిట్టుకున్నారు, ఇది చాలా పద్ధతిగా కనిపిస్తోంది. ఎస్, గుడుంబా శంకర్ అంట, ఇదేదో ఈ గుడుంబా శంకర్లో ఏం రాశారో అది కూడా ఒకసారి చూద్దాం. గుడుంబా శంకర్లో ఇది, మేము సింగిల్గా పోతే అప్పుడు జగన్ వస్తాడు, అప్పుడు మీకు అవుతుంది అసలు విషయం అని అదొకటి. నెక్స్ట్ సాయి చౌదరి ఎన్బికే, పట్టుమని 10% కూడా ఓట్ షేర్ లేదు, సరిగ్గా ఒక్క విలేజ్లో పంచాయతీ గెలవలేరు, మీ నాయకుడు గెలవడం కోసం ఫ్యామిలీని జబర్దస్త్ని దింపేశాడు. అలాంటి వాళ్ళు మీకే అంతుంటే పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు 40% ఓట్ షేర్ ఎప్పటికీ తగ్గలేదు, 4 సార్లు సీఎం అయ్యారు, మరి మాకు ఎంత పొగరు ఉండాలిరా. ఇది విషయం. ఇంకా ఉన్నాయా? తెలుగుదేశం నాయకులు 3 పార్టీల గెలుపు తెరిపిన ప్రభుత్వం లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం కన్నా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి టీడీపీ సొంతంగా పోటీ చేసి లోకేష్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ప్రజా తీర్పు అడగచ్చుగా, మీకు అంతుంటే ఇప్పుడు మా మీద ఆధారపడి మీరు గెలిచారు అన్నట్టుగా జనసేన నాయకులు పెట్టినటువంటి ట్వీట్ అది. రైట్, ఏదైనా సొంతంగా గెలవడం. వాసు ప్రైమ్ జర్నలిస్ట్, గల్ఫ్ జర్నలిస్ట్, ఆయన పెట్టినటువంటిది. ఓ జర్నలిస్ట్ అంటే టీడీపీకి కొంత అనుకూలంగా ఉంటారన్న పేరున్నప్పటికీ కూడా ఆయన పెట్టింది కొంత ఆలోచింపజేసేలా పెట్టారు. జగన్ పవన్ కళ్యాణ్తో ఎందుకు పొత్తు పెట్టుకోడో ఏడాదికే టీడీపీ శ్రేణులకు అర్థమైపోయింది. ఇది బాగా వినాలి.
జగన్ పవన్ కళ్యాణ్తో ఎందుకు పొత్తు పెట్టుకోవడో ఏడాదికే టీడీపీ శ్రేణులకు అర్థమైపోయింది. చేతులు కట్టేసుకుని సీఎం సీట్లో కూర్చునే కంటే స్వేచ్ఛగా ప్రతిపక్షంలో కూర్చోవడమే మిన్న. అన్ని సీట్లు గెలుచుకుని సొంత కొడుకుని సీఎం చేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది మా చంద్రబాబు గారికి. సీఎం మాట అటుంచి డిప్యూటీ సీఎం అన్నా జనసేన వాళ్ళు ఊరుకోవడం లేదు. అసలు ఎవరు పిల్ల పార్టీయో ఎవరు పెద్ద పార్టీయో నాకు అర్థం కావటం లేదని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. రైట్, వీటిపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. రైట్, లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు సీఎం పదవి వరకు వెళ్ళిపోయిందండి. మనం డిబేట్ స్టార్ట్ చేసేలోపు అది సీఎం పదవి వరకు వెళ్ళిపోయింది. ఒకసారి ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారు, అలాగే పిఠాపురంకి సంబంధించినటువంటి టీడీపీ నేత వర్మయ్య మాట్లాడారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి? రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకి ఉట్నేమోగా ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. రైట్, పాషా గారు, లోకేష్కి డిప్యూటీ సీఎం టీడీపీ నుంచి ఒక్కసారిగా ఒక ఉద్యమం లాగా పార్టీలోనే ఒక ఉద్యమం వచ్చినట్టుగా ఒక ఊపు వచ్చేసింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారి సభలోనే ఈ డిమాండ్ మొదలైంది, అంటే బహిరంగంగా చెప్పడం అనేది. వెంటనే 1 by 1 అందులోనూ పిఠాపురం నుంచి వర్మ గారు మాట్లాడడం, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా వినబడాలి అనే ఉద్దేశంతో చాలా గట్టిగా వర్మ గారే మాట్లాడడం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిని చేశారు లోకేష్ని, ఆయనకున్నటువంటి డిస్క్రిప్షన్ ఆయన ఏమైనా చేయగలరు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని కూడా చేస్తారు. జనసేనకి ఎందుకు ఉలికిపాటు నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో జనసేనకి ఉలికిపాటు అన్న విషయము ఇది ముందుగానే ఎలక్షన్లకి ముందే మనకి ఒక మీటింగ్లో, అంటే మీటింగ్ కాదు సారీ, అది ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పేసి. మీరు ఒకవేళ రీకలెక్ట్ చేసుకుంటే ఆ బయట అనేది చాలా వైరల్ అయింది ఎన్నికలకు ముందు. ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడ దీనికి ఒక పునాది పడ్డది. ఇంకో అడిగారు, మీరు 2.5 years అట్లా ఏమైనా షేర్ చేసుకుంటే సీట్ షేరింగ్ ఏమైనా ఉందా అంటే పవన్ కళ్యాణ్కి అటువంటి ఛాన్స్ లేదు, ఆయనే ఉంటారు, ఆయనే ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎంగా ఏమన్నా అవకాశం ఇస్తారా అంటే అది మా పొలిటికల్ బ్యూరోలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడైతే నేనేం చెప్పలేను ఆయనకి పదవుల గురించి అన్నారు. అప్పుడే దీనికి పునాది పడ్డది ఒకటి. రెండో విషయం ఏంటంటే, సార్ మీరు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం, లోకేష్ గారికి సీఎం పదవి అని చెప్పేసి మీరు చూస్తున్నారు. నేను ఎట్లా చూస్తున్నా అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత చూస్తున్నా పార్టీలో. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారి మీద వస్తుందా అని చెప్పేసి నాకు అట్లా అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారిని పిఠాపురంలో వర్మ గారి సీటు ఆయన దగ్గర నుంచి లాగేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అది మనసులో ఉంది వర్మ గారికి. ఇప్పుడు వర్మ గారు పార్టీలో ఏం చేయలేనటువంటి పరిస్థితి, పాపం దుస్థితి మనం కూడా చూసినాము. చాలాసార్లు ఆయనను అవమానించిన పరిస్థితులు కూడా ఉన్నారు. ఎవరు అంటే జన సైనికులు. అది కూడా పాపం మింగేసినాడు పాపం. ఇప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను లోకేష్ గారిని పుష్ చేస్తే, లోకేష్ గారిని ఒక నాయకుడిగా ఆయన ప్రజెంట్ చేస్తే, నేను ఫ్యూచర్లో నాకు ఎక్కడో సీట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాడు. లేదంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే నన్ను టీడీపీలో నిలబెడతారని కూడా ఒక ఆశ ఉండొచ్చు, అందులో తప్పలేదు. నేను మాత్రం దీన్ని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే చూస్తున్నాను. ఇక జన సైనికులకి నేను ఒక చిన్న విషయం చెప్పాలి, అడగాలి కూడా. ఏంటంటే, జనరల్గా 175 సీట్లు ఉన్నాయి. ఆ 175 సీట్లు 270 అయితే అవ్వవు, అన్నీ ఉంటాయి 175. ఇప్పుడు చూసుకుంటే 144 సీట్లు టీడీపీ దగ్గర, 21 సీట్లు మన జనసేన దగ్గర, 10 సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది. సరే, అందులో ఎన్ని గెలిచారు అన్న విషయం పక్కన పెట్టేస్తే, రేపొద్దున 2029 ఎలక్షన్లు వచ్చేసరికి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 21 సీట్లే మీకు ఇస్తా అని చెప్పేసి అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక జనసేన పార్టీగా మీరు విస్తరించాలి, పెద్దగా అవ్వాలి అని చెప్పేసి, ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోరా?
అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు మీరేం అడుగుతారు? 75 మాకు ఇవ్వండి, 75 మీరు తీసుకోండి, 25 బీజేపీకి ఇవ్వండి అంటారు. అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటాడా? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ కూటమి అన్నది ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవ్వక తప్పదు. అంతేనా? 100% అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ తనని తాను పెంచుకోవాలని చూస్తాడు, చంద్రబాబు నాయుడు గారు తనని తాను తగ్గించుకోవాలని చూడడు. ఉన్న సీట్లు 175 మాత్రమే. అట్లాంటప్పుడు 100% ఎన్నికలకు ముందు సీట్ల విషయంలో 70 నుంచి 50 పైన ఒక 70 వరకు జనసేనకి ఇస్తారు, జనసేన డిమాండ్ చేయొచ్చు, ఆ పార్టీకి ప్రజల్లో కొంత పాజిటివ్ వే ఒకటి కనిపిస్తోంది అని పార్టీ నాయకులు భావించారు, అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ భావించలేదు కదా. ఎవరైనా సీట్లు ఎక్కువ అడగాలని అడిగితే వాళ్ళందరినీ వైసీపీ కోవర్టులుగా నేను భావిస్తానని తరిమి కొట్టారు ఆయన. సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక ఆట ఆడండి సార్. ఒకసారి ట్రై చేసిండు అవ్వల, రెండోసారి 2 చోట్ల ట్రై చేసిండు అవ్వల, మూడోసారి కూడా అవ్వదు అని చెప్పేసి భయపడ్డాడు. పవన్ కళ్యాణ్కి తెలియదు ఆయన గెలుస్తాడు, ఆయనకి కాన్ఫిడెన్స్ లేకుండే, అందుకే ఏం విస్తారు తీసుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే జనసేన అన్న పార్టీ ప్రజారాజ్యం లాగా అస్తమించిపోద్ది. అది పవన్ కళ్యాణ్ తెలుసు. ఏమైనా చేస్తా కానీ జగన్మోహన్ రెడ్డిని రాకూడదు, రానివ్వకుండా చేస్తా అని చెప్పేసి ఏమొస్తే అది తీసుకున్నాడు. అంతెందుకు సార్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ పోయి కోపం మీద ఉన్నటువంటి మోదీ గారిని సంజాయించిండు, అమిత్ షా గారిని సంజాయించిండు, మొత్తం చేసి బీజేపీని కూడా పట్టుకొచ్చిండు. అంతా చేసింది పవన్ కళ్యాణ్, మీకు కూడా తెలుసు. ఇక ఇందాక టీజీ భరత్ గారు ఒక మాట అన్నారు సార్, చాలా ఇంపార్టెంట్ మాట, క్లారిటీ పార్టీలో ఉంది అని చెప్పేసి అన్నాడు. సీఎంగా ఎవరు అంటే లోకేష్ గారే అవుతారు అని చెప్పేసి. మా అందరికి తెలుసు క్లారిటీ ఉంది పార్టీలో, బీజేపీలో ఉంది, మన టీడీపీలో ఉంది. క్లారిటీ లేని కూటమిలో. మీరు కూటమి గురించి మాట్లాడండి. పార్టీలో మీకు ఉండొచ్చు, ఇప్పుడు వేరే ఆప్షన్ ఏముంది? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కొడుకున్నప్పుడు ఆ ఒక కొడుకే ఇస్తారు కదా, 2 కొడుకులు ఉంటే అందులో ఆప్షన్ ఉంటుంది, ఒకడే ఉన్నాడు కదా. అవును, కూటమిలో ఉందా క్లారిటీ? మీకు క్లియర్ గా చెప్తున్నా. ఇందాక మీరు ఒక జనసేన నాయకుడి పేరు చెప్పారు, ఆ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు, ఆయన కూడా ఒక మాట అన్నాడు, మాకు కూడా కోరికలు, మాకు కూడా ఆశలు ఉన్నాయి. తప్పేం లేదు, నాకు కరెక్ట్ అనిపించింది. తప్పేం లేదు సార్, అందులో ఎందుకు తప్పు ఉంటుంది? ఆయన ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. రెండో నాకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 21 సీట్లు తీసుకొని ఇప్పుడు మేము సీఎం అవ్వాలంటే ఎలా సార్? సార్ 21 సీట్లకి ఆయన అడగడంలో తప్పు లేదు, కానీ 21 సీట్లలో గెలిచాం కాబట్టి మేము సీఎం అయిపోవాలనుకుంటే టీడీపీకి ఒకవేళ ఇవ్వలేదు, అలిగి బయట వెళ్ళిపోయారు అనుకున్నాం, ఏ నష్టం టీడీపీకి? సార్ అలిగి బయటికి వెళ్ళిపోతే నష్టం టీడీపీకి అంటే 100% ఈ రోజు జరగకపోవచ్చు. రేపు ఎలక్షన్లు 2027లో వచ్చినా 29లో అయితే ఎట్లనే వస్తాయి. ఆ టైంలో త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 151 సీట్లతో గెలిచిండు. ఒకవేళ ఈ కూటమి బ్రేక్ అయితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రికార్డుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే బ్రేక్ చేస్తాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సార్, టీడీపీకి వచ్చినటువంటి పర్సంటేజ్ 45.6. అవును, వైసీపీకి ఎంత వచ్చింది? 40 దగ్గరకు వచ్చింది, 39.37. ఇంతే కదా సార్, డిఫరెన్స్ ఎంత ఉంది? 5 చిల్లర ఉంది డిఫరెన్స్. 5 చిల్లరలో ఒక పార్టీకి 11 సీట్లు, ఇంకో పార్టీకి 135 సీట్లు రావడం ఏంది? 11 135 అయిపోయింది. ఇదే పర్సంటేజ్ రేపు తలకిందులు అవుతుంది. మొత్తం కూటమిలో ఉన్న 3 పార్టీలకు కలిపి 11 సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా మొత్తం మిగతా సీట్లన్నీ వస్తాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయం అందరికి తెలుసు. కానీ ఈరోజు ఇంకో విషయం సార్, మీకు విషయం అంటే మీకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి సున్నం రాసుకునే పద్ధతి మీరు చూశారు. అనిత గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని, తర్వాత ఇంకొంతమంది నాయకుల్ని, తర్వాత బిఆర్ నాయుడు గారు, మొన్ననే బిఆర్ నాయుడు గారిని కావాలని చెప్పేసి సున్నం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్కి అడ్డంగా ఉన్నది ఎవరు అంటే వైసీపీ ఉంది. వైసీపీతో పాటు టీడీపీ కూడా అడ్డంగా ఉంది పవన్ కళ్యాణ్ ఎదగడానికి. ప్రతిపక్షం ఉంటుంది, వాళ్ళకి కూటమి పక్షం కూడా ఉంటుంది, కూటమి పక్షమే ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఎదుగుదలని ఆపాలి అని చెప్పేసి ప్రయత్నించే వాళ్ళు మొట్టమొదటిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉన్నారో ఇక్కడ టీడీపీలో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంతే ఉన్నారు. ఈ రోజు లోకేష్ గారి మాటల్లో పవన్ కళ్యాణ్ గారి మీద కోపం అన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎట్లా? ఒక వీడియోలో మనం మీరు చూసిన ఒక వీడియోలో ఏమని మాట్లాడుతున్నాడు ఎవరు లోకేష్ గారు అంటే, ఇక్కడ ఒక నిమిషం నేను చూపిస్తాను, ఒక్కసారి ఆ వీడియో చూపించరా. ఇక్కడ చూడండి. వ్యక్తిగత అభిప్రాయం కదండి, ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. వ్యక్తిగత అభిప్రాయము అని చెప్పేసి కొట్టిపాడేసిండు. డిప్యూటీ సీఎం మాట్లాడితే వ్యక్తిగత అభిప్రాయం కొట్టిపాడేసిండు.
ఆయన విషయం ఏంటంటే దీన్ని కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు, లేదంటే కొంచెం మేనేజ్ చేసి చెప్పొచ్చు. ముందున్నది మీడియా. ఏకంగా ఇక్కడ క్లియర్గా మనకి పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారికి ఉన్నటువంటి కోపం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రాబోయే రోజులు సార్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే, చంద్రబాబు నాయుడు ఇందాక టీజీ భరత్ గారు ఒక మాట మాట్లాడారు ఏంటంటే ముఖ్యమంత్రిని చేయాలని. మనము డిప్యూటీ సీఎం దగ్గరే ఉన్నాం, ఆయన డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మనందరి తరఫున కూడా చేస్తానా, దయచేసి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయండి సార్. ఎందుకు చేయాలంటే మళ్ళీ మీకు అవకాశం రాదు. 135 సీట్లు మళ్ళీ మీ జీవిత కాలంలో ఇప్పుడు రావు. అందుకే ఈసారి ముఖ్యమంత్రిని చేసేయండి. ఆయనకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా సార్, నేను కూడా ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పేసి. ఏదో కొన్ని రోజులు కూర్చోబెట్టండి, లేదంటే ఒక పని చేయండి, వారం రోజుల్లో ఒక 7 రోజులు ఉంటే ఓ 2 రోజులు పవన్ కళ్యాణ్ గారిని, మిగతా 5 రోజులు లోకేష్ గారిని కూర్చోబెట్టండి. అది కూడా బాగుంటుంది కదా. వారం మార్చుకోవడం ఏంటి సార్ ఇదే? ఏదో ఒకటి చేద్దాం, ఉంటుంది కదా మన దగ్గర ఏమైనా ఆప్షన్. కానీ ఒకటి మాత్రం నిజం, సోనియా గాంధీ చేసినటువంటి తప్పు, కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదనేది టీడీపీలో వినిపిస్తున్న మాట. అంతే సార్. ఇప్పుడు 2009లో మీరు ఇందాకన్నది రాహుల్ గాంధీ గారిది, 2009లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే 2014 మేబీ చేంజ్ అయ్యేదేమో. ఇప్పుడు మొన్న 2018లో మన ఎవరు కేటీఆర్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయి ఉంటే 2023లో మార్పు ఏమైనా వచ్చేదేమో. మళ్ళీ ఆ అవకాశం చాలా దూరం వెళ్ళిపోయింది కదా. ఈయనకైతే అసలు రాదు, అది వేరే సంగతి. కానీ వాళ్ళకైతే దూరం వెళ్ళిపోయింది కదా. సేమ్ అదే సిచ్యువేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. లేకపోయినా ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఈయన చేసిండా పర్లా, ఈయన చేయకపోతే ఎన్టీఆర్ గారిని ఎట్లయితే సైడ్కి చేశారో అట్లా చంద్రబాబు నాయుడు గారిని సైడ్కి చేసి ఇదే కార్యకర్తలు, ఈ వర్మ గారు లాంటి వాళ్ళు, టీజీ భరత్ గారు లాంటి వాళ్ళు ఏకంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి సీట్ కూడా ఎక్కిస్తారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండే కదా సార్. కాదు సార్, ఎన్టీఆర్ కి జరిగింది చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుంది సార్. కర్మ ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్ సార్. మనం అనుకుంటాం సార్, ఇక్కడ ఏదో హోటల్ ఉండే కదా హైదరాబాద్ లో, వైస్రాయ్ హోటల్ లాంటి విజయవాడలో కూడా చూసుకుంటారు. అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మెయిల్ వచ్చేస్తుంది. ఏంటంటే యు ఆర్ నాట్ సీఎం నౌ అని చెప్పేసి ఒకటి వస్తుంది మెసేజ్. కథం, అరే అమ్మ ఇంత పెద్దగా ఏదైంది, నా కొడుకు అటు పోయి నాలాగనే అని చెప్పేసి ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఆయన కూడా బాధపడాడు, ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు లోకేష్ ని సీఎం చేస్తే, ఎందుకంటే డిమాండ్ డిప్యూటీ సీఎం అయిపోయింది, ఇంకా మనం వెనక్కి పోయి మాట్లాడాల్సి చెప్పలేదు, ఇంకా ఒక అడుగు ముందుకేసే మాట్లాడాలి. సీఎంని చేస్తే పవన్ పరిస్థితి ఏంటి? లోకేష్ నాయకత్వంలో ఆయన పనిచేస్తారా? డిప్యూటీ సీఎం అన్నందుకే చాలా జరుగుతోంది సార్, మీకు చూపించాను కదా, అవి వేస్తూ ఉండండి. వాళ్ళ వార్ స్ట్రీట్ ఫైట్ బాగుంది అది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్. బలవంతుడు సమర్థుడైనటువంటి ఒక రాజును ఎదుర్కోవటం కోసం ఆ రాజ్యంలో ఉన్న దొంగలు, దోపిడీదారులు, రాక్షసులు గుంపే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాక్షసుల గుంపును కూడా వేసుకొని వచ్చి ఒక బలవంతుడు సమర్థుడైన రాజును ఎదుర్కొన్నారు. దొంగదారులు ఎదుర్కొన్నారు, డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈవీఎం అనే దారిలో ఎదుర్కొని పాపం ఆ రాజును దించేశారు. ఆ సమర్థుడైన రాజును దించేసినాక కొన్ని రోజులకే దొంగలు ఎన్ని రోజులు కలిసి ఉంటారు, ఒకరికొకరు దొంగల గొడవలు వస్తాయి కదా. సో ఆ దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర, వాటాలు పంచుకునే దగ్గర, అమ్మో ఆయనకు పెద్ద పదవి ఉంది, అమ్మో నాకు అక్కడ గౌరవం దొరకట్లా, నేనేదో మొత్తాన్ని శాసిస్తున్నా కానీ అన్అఫిషియల్గానే శాసిస్తున్నాను, అఫీషియల్గా నాకు రావట్లేదని ఇంకో దొంగ, అమ్మో ఈ దొంగకి ఆ దొంగ ఒక్కడికే ఆ పదవి ఇచ్చారు, దాన్ని నాకు కూడా పంచండి ఇంకో దొంగ. వాళ్ళ కొంత ఆ కింద దొంగలందరూ కలిసి ఇప్పుడు ఏంటంటే దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర వచ్చినటువంటి పెద్ద సార్, అదే దొంగలు ఊర్లు పంచుకునే దగ్గర వచ్చినటువంటి పంచాయతీలాగా కనపడుతుంది ఇది. ఎందుకంటే సమర్థుడు రాజుని దించేశారు అడ్డదారిలో. మరి సార్ వీళ్ళన్నా దొంగలన్నా మళ్ళీ మారేమన్నా పరిపాలిస్తారంటే దొంగ బుద్ధి మారదు కదా. అమ్మో అని ఒకరికొకరికి వచ్చిన గొడవలాగా ఉంది ఇది. లేకపోతే ఇప్పుడు లోకేష్ అనే అతను మంత్రి, అనఫిషియల్గా షాడో ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయనకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావాలని ఒక పత్రికాధిపతి రాయటం ఏంది, దానికి సంబంధించి ఇంకో అధికార ప్రతినిధి మాట్లాడటం ఏంది, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ఆమె ఉప ముఖ్యమంత్రి ఇవ్వమని అడగటం ఏంది, దానికి పాపం వరుసగా ఓడిపోయి ఈవీఎంల ద్వారా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ అమ్మో లోకేష్కి వాళ్ళని అంటమేంది, మళ్ళీ దానికి సంబంధించి ఈరోజు దావోస్ పర్యటనలో దాని మీద తర్వాత మాట్లాడదాం. ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి ఒప్పము ఎవరికి కావాలి, మూనే కావాలి మాకు ముఖ్యమంత్రి, మాకు 3 అక్షరాలు వద్దు, సింగిల్ డీసీఎం వద్దు, మాకు సీఎంఏ కావాలి మా లోకేష్కి ఆయన మాట్లాడతామైంది. అరే అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకన్నా? మీరు అది ఇన్ని చేస్తాం, నీకు 15 నీకు 1500 నెలకి, నీకు 1500 కనపడిన వాళ్ళందరికీ అయ్యిచ్చి ఇప్పుడు ఏంది నీకు ఉప ముఖ్యమంత్రి, నీకు ఈగోలేంది సార్? ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది దేనికి? మీ పదవుల కోసం కొట్టుకోమని ఇచ్చారు అధికారం.
మీ పదవుల కోసం ఒకరినొకరు అమ్మలు ఆళ్ళు బూతులు తిట్టుకోమని ఇచ్చారా? సమర్థవంతమైన పాలన కోసం వాళ్ళ కాదు చర్చ సార్, పెట్టొచ్చు. అమ్మలు ఆళ్ళు బూతులు తిట్టుకోమని ఇచ్చారా? సార్. దేనికి ఇచ్చారు మీకు పదవులు? దేనికి ఇచ్చారు మీకు అధికారం? అడ్డదారిలో వచ్చారు, ఏదో ఏంటి విధంగా చేయాలి కదా. బూతులు ఏంటి అర్థం కావట్లేదు వీళ్ళ స్థాయి అదే. చాలా ఉంది సార్. అమ్మో వాళ్ళ చిల్లర బ్యాచ్ అంతే ఉంటుంది కాబట్టి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మాట చెప్పి ఉండేవాడు, మనం ఓడిపోయినా రాజకీయాలు నిజాయితీగా చేయాలి, ఇవాళ కాదు రేపు గెలుస్తాం, ఏం ఓటమి వస్తే చచ్చిపోతామా, ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం, ప్రజల్లో ఒక విలువ ఉండాలి, మన జెండానే మనం మోయాలి, పక్కన జెండా కాదు మోసేది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏమని మీరు ఎందుకు పొత్తులకు వెళ్ళరంటే, బాబు నాకు 175 నియోజకవర్గాల్లో నాకున్నారు అభ్యర్థులు, నాకు మనుషులు ఉన్నారు, మా వాళ్ళు జెండాలు మా జెండా మోసి కొన్ని కార్యకర్తలు నాయకులు ఉన్నారు, నేను వాళ్ళందరిని తీసి ఇంకో జెండా మోయమని అక్కడ చెప్తే నేను ఇంకేం విలువ ఇచ్చినట్టు వాళ్ళకి, మాకు అసలు అవసరం కూడా లేదు, పోతే ఓడిపోయాం మళ్ళీ గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేము పొత్తులకు వెళ్ళలేదు, వెళ్తే మనం గెలిచేవాళ్ళంగా గెలిపే మనకి ప్రామాణికం కాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ చెబుతున్నారు. రెండు ఇక్కడ ప్రధానంగా ఈరోజు కనపడుతుంది ఏంటంటే, ఇవాళ దావోస్లో ముఖ్యమంత్రి సమక్షంలోనే సార్. అంటే దీన్ని ఎందుకు ముఖ్యమంత్రి సమక్షంలో అంటున్నా అంటే, ఇవాళ తెలుగుదేశం నుంచి ఒక ప్రకటన వచ్చిందని టీవీలో వచ్చింది, నాకైతే ప్రకటన కనపడలా. ఈ లోకేష్ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి వీటి గురించి అసలు ఎవరు డిస్కషన్ చేయొద్దు, అంశం ఆడ అధిష్టానం అన్నారు కానీ ఎవరు అధిష్టానం ఎవరు చెప్పారు అనేది ఎక్కడ అధిష్టానం వేలే సార్. అధిష్టానం అంటే అధిష్టానం చెప్పింది అనుకున్నాం మరి నిజంగా అది అనుకున్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ కి మొన్న 16 కోట్లు రిలీజ్ చేశారు. నిన్న దావోస్ లో జైము చంద్రన్న అనే భజన కోసం 3 ఛానళ్ళు కలిపి 2.5 కోట్లు రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా 16, ఇది ఒక 2.5 18.5 కోట్లు రిలీజ్ చేసి, అదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ మీటింగా, దేవాంశు ముఖ్యమంత్రిని చేయాలి, లేదంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి, లేదంటే తెలుగుదేశంలో ఉన్న మీ పార్టీలో పనిచేసే డ్రైవర్లకు పదవులు ఇవ్వాలి, మీ పార్టీ మీటింగ్ అయితే మీ పార్టీలో ఎన్ని సొల్లు కబుర్లు అని చెప్పుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నేను కూడా ఒక ప్రజలనే, మీరు కూడా ఒకటక్క ఆంధ్రానే, సో మేము కట్టినటువంటి పన్నులతో దావోస్ వెళ్ళి పరిశ్రమలు తెస్తానని చెప్పి అక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర మీరు మాకు లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతున్నాడు, లోకేష్ సీఎం చేయాలని జేజేలు కొట్టించుకోవడానికి పోయారా? 18.5 కోట్లు. ఇది ఒక పార్టీ సార్, ఇంకా ఉందా, రేపు పొద్దున వస్తారు మిగిలిన ఖర్చులు ఎంత అనేది మళ్ళీ ఇంకో 20 కోట్లకు 30 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇది ఓన్లీ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు రిలీజ్ చేసిన డబ్బులే. సో దీనికోసం మీరు వెళ్ళారా? ఇంకోటి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు అంట. పవన్ కళ్యాణ్ జనసేనలో ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చారా సార్? జనసేన అధిష్టానం నుంచి ఏమైనా వచ్చిందా? తెలుగుదేశం అధిష్టానం నుంచి అఫీషియల్గా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అసలు ఇది వద్దు సార్, లోకేష్ అనే అతను కాదు, పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, లోకేష్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు కదా, మీరు ఇట్లాంటివన్నీ ప్రపోజల్స్ పెట్టి డిస్టర్బ్ చేయొద్దు అని నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పాలని అనుకుంటే, నిన్న నువ్వు నీ పార్టీ అధ్యక్షుడే నీ ముందు చెప్పినప్పుడు మరి నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజు అక్కడ? అంటే దీనికి అర్థమైంది, చంద్రబాబు నాయుడు ఒకటి చేయాలని అనుకున్నప్పుడు ముందు ఒక ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తాడు, ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా అందరం తీసుకొని వెళ్ళి ఒక ఇదిగో ఇది మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ కి పట్టాభిషేకం చేయడానికి, లోకేష్ ముఖ్యమంత్రి చేయడానికి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తారు, రాసుకోండి సార్. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కొట్టుకోవడం ఎందుకు? ఎవరు అభిమానులు? వాడు నా పార్టీకి సంబంధం లేదంటాడు. మీకు అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అభిమానులు ఆవేదన సార్. ఎవడండి అభిమానులు? ఇద్దరు చచ్చిపోతే పోయాడా? వాళ్ళని ఇళ్ళకి పిలిపించుకొని గంటసేపు అడు కూర్చోబెట్టుకుని ఏది సంక్రాంతి సంబరాల దగ్గర పిఠాపురంలో మీరు అభిమానులు అంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కష్టపడి ఇన్ని పోస్టులు పెట్టి గాలి మాటలైపోవాల్సిందనేవి వాళ్ళు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ అలా ఆడుతాడు, తీరుస్తాడా? అంటే లోకేష్ సీఎం అయితే లోకేష్ కేబినెట్ లో మంత్రిగా పని చేయడానికి పవన్ కళ్యాణ్ సో మెనీ ఎగ్జాంపుల్ చేస్తారనుకుంటున్నారా? సో మెనీ ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే బాబు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద ఏమన్నా విమర్శలు చేస్తే తీసి అవతలేస్తా పార్టీలోంచి, ఈయనకున్న పెద్ద పార్టీ మళ్ళీ ఆ పార్టీలో తీసి అవతలేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. పేపర్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి కదా. దాని తర్వాత ఇదే మచిలీపట్నంలో తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు వెళ్ళి జనసేన వాళ్ళు వెళ్ళి పట్టుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు తీసుకొని వస్తే పవన్ కళ్యాణ్ ఖండించాడా? లేదు. మొన్న కూడా ఏదైతే ఈ సంక్రాంతి కోడి పందాలు, ఈ జోదాల ఆటల్లో జనసేనలో పుల్లును పొట్టు పెట్టగొట్టారుగా. వాళ్ళు ముందు మామూలుగా జనసేనలు తెలియకొట్టారంట, తెలుగుదేశం వాళ్ళు నెరవేరుస్తున్న తెలుగుదేశం వాళ్ళు అయ్యో బాబు మేము జనసేన వాళ్ళంటే ఇంకా ఎక్కువ కొట్టారంట, చండ్రాకాలు తీసుకొని మరి కొట్టారు. జనసేన చెప్పిన తర్వాత జనసేన అని చెప్పముందు మామూలుగా కొట్టారు, జనసేన నాకు ఇంకా 4 దెబ్బలు ఎక్కువ వేసి మీరు జనసేన అయితే ఇంకా గొడవ చేస్తారంట, వచ్చి అసలు ఎవడరా మీరు అని చెప్పి పెళ్ళిని కొట్టారు. ఇది అన్ని చోట్ల అదే పరిస్థితి కదా. మరి ఎక్కడన్నా ఖండిస్తున్నాడా, ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఎవడో మన జనసేన నాయకుడు ఏదో పార్కింగ్ ఫీజుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా అంటే సస్పెండ్ చేశారు. దాని తెరనక కోరం ఏందో తెలుసా? తెలుగుదేశం వాళ్ళు
తెలుగుదేశం వాళ్ళకి ఇలా వచ్చిన వాటాల లిస్టులో తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు జనసేన సస్పెండ్ చేస్తారా లేదా అని. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు జనసేన సస్పెండ్ చేశారు. లేకపోతే ఇన్ని ఘోరాలు నేరాలు చేస్తున్న ఒక జనసేన ఎప్పుడైనా సస్పెండ్ చేశారా? ఇట్లా గూడూరు జనసేన నాయకుడు సంతోష్ సూసైడ్ అటెంప్ట్, టార్చర్ తట్టుకోలేక. ఎవరి టార్చరు అంటే టీడీపీ నాయకుడు టార్చర్, స్వామినాయుడు అంట. ఈయన టార్చర్ తట్టుకోలేక ఆయన బండి ముందల్నే విషం దాగి సూసైడ్ చేసుకోపోయాడు. ఎవరి బండి ఇది? పవన్ కళ్యాణ్. ఇది ఎవరి బండి? స్వామినాయుడు టీడీపీ నాయకుడు స్వామినాయుడు గారి బండి ముందలే డబ్బా తీసి విషం కొంచెం తాగిండు కూడా, లోపలికి కూడా వెళ్ళింది. పోలీసు వాళ్ళు పాప పట్టుకున్నారు అప్పుడే వెళ్ళి. ఎవరు జన సైనికుల పరిస్థితి ఇది, విషాలు తాగే పరిస్థితికి. ఎందుకంటే టార్చర్, ఆ లెవెల్లో టార్చర్ పెడుతున్నారు. ఇది పరిస్థితి. అయినా ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడాడు సార్. లేదు. ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే చెప్పాను కదా, రేపు పొద్దున్న ఇదంతా ఒక ప్లాన్డ్గా లోకేష్ని ఇంట్లో పోరుతో తొందరగా ముఖ్యమంత్రిని చేయాలి, అందుకనే ఓరకు ఉప ముఖ్యమంత్రి అని అట్లా తీసుకో. ఉప ముఖ్యమంత్రి ఏంటంటే అసలు ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందే లోకేష్, అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతాడు? సిల్లీగా మాట్లాడుకోవడం తప్ప. ఈరోజు అన్ని శాఖలకు మంత్రి ఎవరు? లోకేష్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సీఎం ట్రాన్స్ఫర్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ డమ్మి, డబ్బులు ఇస్తే పడి ఉంటాడు. స్వయంగా చెప్పారు కదా, నా నియోజకవర్గంలో కనీసం సిఐని వాళ్ళని కూడా. ఇప్పుడు 1200 ఎకరాల సమర్పణ, 1200 ఎకరాల సమర్పణ, ఇంకో పొద్దున ఇంకో 1000 ఎకరాల సమర్పణ, లేదంటే ఒక 100 కోట్ల సమర్పణ అయిపోయాడు లోకేష్. లోకేష్ చెప్పినాడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తారు. అప్పుడే జనసేన అన్నారా నోరెత్తి ఇది తప్పని మాట్లాడగలరా? 21 మంది ఎమ్మెల్యేలు, 16 మంది వాళ్ళే కదా. జనసేనలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ఎటు సొంత మనిషి, మిగిలిన ఎమ్మెల్యేలు సొంత జనసేన ఎవరన్నా? ఎవరు ఒకళ్ళిద్దరు ఉన్నారు పాప, తాడేపల్లి కూడా ఆయన ఇంకోళ్ళు ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మొత్తం తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఎమ్మెల్యేలు కదా అక్కడ. సో వాళ్ళకి అర్హత ఏంది? మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేనే అవ్వలేడు, మేము పెడితేనే కనీసం ఎమ్మెల్యే అయ్యాడు, మేము వేస్తేనే డీసీఎం అనే పదవి వచ్చింది. సో అందుకని ఖచ్చితంగా ఇది లోకేష్ కి పట్టాభిషేకం చేయడం కోసం ఒక ప్లాన్డ్ గా కింద ఒక ఫీల్డ్ వదులుతారు, వాళ్ళు కొట్టుకున్నాక పవన్ కళ్యాణ్ తో స్టేట్మెంట్ ఇచ్చి తప్పే ఉందబ్బా, అవుతూ తప్పే ఉంది అంటే టీజీ విశ్వప్రసాద్కి ఒక 1200 ఎకరాలు రాసిచ్చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడరు, తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడరు, ఎలాగైనా సరే తలదించుకొని పోతారు. తన అభిమానుల కోరికలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆత్మాభిమానం ఆయన పట్టించుకోరు. అంతేనా మీరు అనేది? రైట్, దానిపైన మాట్లాడదాం. ఇంటి పదవులు ఉంటే చాలు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉపముఖ్యమంత్రి, ఇప్పుడు లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతారా? చర్చిద్దాం సార్. అది లేకపోయినా మామూలుగా ఎమ్మెల్యే గానే కొనసాగి రోజు జైలు కొడతాడు. రైట్, పాషా గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి సీఎం పదవి కోసం లోకేష్కి సీఎం పదవే ఇవ్వాలనే డిమాండ్ వరకు వెళ్ళిపోయింది పరిస్థితి. స్వయంగా మంత్రి, అందులో దావోస్ పర్యటనలు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మన వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన పక్కా ప్లాన్తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు లోకేష్ కోసం, ఒక రెడ్ కార్పెట్ వేసుకుంటూ పోవడానికి నాయకులతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారని. ఓకే, ఇదంతా ఇప్పటికే డిప్యూటీ సీఎం అన్నందుకే రగిలిపోతున్నారు జనసేన నాయకులు. రేపు సీఎం నిజంగానే సీఎం అయ్యారని అనుకోండి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అలాగే కంటిన్యూ అవుతారు. సార్ ఒకటి అంటే నేను జనరల్గా ఎప్పుడు కూడా కులాల గురించి తక్కువ మాట్లాడతా, అవసరం వస్తేనే మాట్లాడతా. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సామాజిక వర్గం నుంచి వస్తాడో ఆ సామాజిక వర్గం వచ్చేసి పెద్ద నెంబర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాపు సామాజిక వర్గీయులని చంద్రబాబు నాయుడు ఎంతమందిని లీడర్లను చేసిండు, ఎంతమందిని మంచి స్థాయి వరకు తీసుకొచ్చిండు? ఒక్కల పేరు చెప్పండి, మీకు గుర్తుందా? ఏం లేదు. సరే, ఎంతమందిని వాడుకున్నాడు? అందరినీ వాడేశారు. చివరికి చిరంజీవి గారిని సైతం వాడుకుని ఇట్లా పక్కకు పడేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకోవాలనుకుంటున్నారా మీరు? చిరంజీవి గారిని తన రాజకీయాల కోసం వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ తన కొడుకు రాజకీయాల కోసం వాడుకున్నాడు, అంతే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు సార్ ఇక్కడ ఇందాక ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే వెంకటరెడ్డి గారు జన సైనిక్స్ గురించి. వీళ్ళు కొట్టుకోవడమే కానీ ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారే వచ్చి గౌరవనీయులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రికి అర్హులు, ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తున్నా, ఎవరన్నా జన సైనిక్స్ అగెనిస్ట్ గా మాట్లాడితే వాళ్ళని తీసి పడేస్తా అంటాడు. కథం. ఏంటండి సార్, ప్యాకేజ్ స్టార్లుగా మిగిలిపోకూడదు. నేను ఈరోజు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరినీ అంట, మీ సామాజిక వర్గంలో ఈ రోజు వరకు కూడా పెద్ద నాయకులు ఎవరున్నారు అంటే మీ వేళ్ళు ఒక 10 వేళ్ళు ఉన్నాయి. 10 మంది నాయకుల పేర్లు మీరు చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు. కేవలం వాడుకున్నారు, మీ ఓటు బ్యాంకుని కేవలం వాడుకున్నారు. ఎప్పుడూ మీకు గౌరవం దక్కలేదు. టీడీపీ అన్న పార్టీ మిమ్మల్ని గౌరవించదు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తా సార్. ఎల్లో మీడియా
ఈరోజు ఎల్లో మీడియా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే నేను ఒక 2-3 రోజుల నుంచి 4-5 రోజులు చూస్తున్నా కావాలని. ఎందుకు చూస్తున్నా అంటే నాకు నవ్వు వస్తుంది చూస్తుంటే. పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు ఎటు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ప్లస్గా చెప్తే ఇక లోకేష్ దగ్గర మైనస్ అవుతామా, లోకేష్ గురించి ప్లస్గా చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మైనస్ అవుతామా అన్న పరిస్థితులు ఎల్లో మీడియాకు ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా ఏదో కొంత రాధాకృష్ణ గారి పేపర్ అయితే లోకేష్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ మళ్ళీ లోకేష్కి అనుకూలం అంటే ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా జరిగిందా వీళ్ళిద్దరి మధ్య, లేకపోతే ఒకసారి వ్యతిరేకంగా ఒకసారి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా. రాధాకృష్ణ గారికి ఒక క్లారిటీ వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత 2029లో చంద్రబాబు నాయుడు గారు రాడు అని రాధాకృష్ణ గారు రాజకీయ పండితుడు. ఆయన కూడా మామూలు మనిషి కాదు, ఆయన కూడా చాలా ఎలక్షన్లు చూసినాడు, ఆయన కూడా పండిపోయింది. మేము చెప్పినట్టు వింటలేడు, సొంత కులం కమ్మ వాళ్ళని పట్టించుకుంటలేడు, పక్క కులం వాళ్ళని పట్టించుకుంటున్నాడు. రేపొద్దున వీళ్ళు కూడా మన వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా మన వాళ్ళు ఉండరు, మొత్తానికి ఓట్లు పడవు అని చెప్పేసి రాధాకృష్ణ గారికి అర్థమైపోయింది. భయపడుతున్నారా? అర్థమైపోయి 2029లో జగన్మోహన్ రెడ్డి రావడం ఖచ్చితం అని చెప్పేసి ఆయనకు తెలుసు. 6 నెలల్లోనే ఖచ్చితం ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక వదులుతాడా సార్? ఇంకో విషయము, చంద్రబాబు నాయుడు గారిని కంగ్రాచులేట్ చేయాలి మనం. చంద్రబాబు నాయుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని రాజకీయాలు నేర్పించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిస్వార్థపరుడు, ఆయనకి మనసులో ఎట్లాంటి విషయం అనేది ఉండదు. ఆయన ఇప్పుడు కూడా ఇది జైలుకు పంపించి రాజకీయం అంటే ఇది అని నేర్పించాడు, ఇబ్బందులు పెట్టి రాజకీయం అంటే ఇది అని నేర్పించాడు. సొంతంగా ఆయన ఇంట్లో కుంపటి, ఆయన కుటుంబంలో కలహాలు సృష్టిస్తే అరే దీన్నే రాజకీయం అంటారా అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బండైపోయాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్ లో మొన్న ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఎక్కడున్నా మళ్ళీ పిలుస్తా వదిలిపెట్టను అన్నాడు ఒక. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్ లో మళ్ళీ వచ్చిండంటే ఇక మనం ఏబిఎన్ ఉండదు, నేను ఉండను, అందరం కాశీకి పోయి కండువా కప్పుకొని పండుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయనకు తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు, కొంచెం తెలివిగా లేదు మనం కొంచెం న్యూట్రల్ కాకపోయినా యాక్ట్ చేద్దాం న్యూట్రల్గా అని చెప్పేసి ఆ యాక్టింగ్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఒకటే విషయం చెప్తా సార్, ఏ మీడియా అయినా సరే ఓకే సంహవ్ ఈ రోజు మీడియా పరిస్థితి, ఎల్లో మీడియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పొద్దున నుంచి సార్ నేను ఇంతవరకు చూడలే ఒక ముఖ్యమంత్రి రోజు మొత్తం కనిపిస్తాడు. ఈ దేశంలో ఇద్దరే నాయకులు సార్ రోజు మొత్తం కనిపించే నాయకులు, ఒకరు మోదీ గారు, రెండు చంద్రబాబు నాయుడు. అది సింపుల్, టీవీలో మొత్తం కనిపిస్తాడు. ఆయన పనే అది ఏంటంటే ప్రజలు ఎప్పుడు 24 గంటలు ప్రజల ముందు ఉండాలి. అండ్ ఆ ఎల్లో మీడియా కూడా ఎట్లుందంటే సార్, నేను కౌంట్ చేసిన కూర్చొని 11 నిమిషాలు యావరేజ్ టైం వస్తుంది. 11 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే టైం లేదు. 11 నిమిషాలు మళ్ళీ వచ్చేస్తుంది పేరు లేదా ఫోటో లేదా వీడియో. నేను ఆ టైం అబ్జర్వ్ చేసిన, ఆసక్తిగా ఉంది ఇది నిజం సార్. 11 నిమిషాలు, ప్రతి 11 నిమిషాలకి టీడీపీకి జయహో, చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి వీడియో. ఇది 11 నిమిషాల వరకే వీళ్ళు ఆపుకుంటున్నారు. ఏదైనా వేరే ప్రోగ్రామ్ చేసినప్పటికి కూడా 11 మినిట్స్ అన్నది ఇంటర్వెల్ తీసుకుంటున్నారు. ఎవ్రీ 11 మినిట్స్ తర్వాత ఈ జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఎందుకు అంటే నార్మల్ హ్యూమన్ సైకాలజీ దీని వెనకాల ఉన్నది. మోదీ గారు దీన్ని అప్లై చేసిండు, సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్నాడు, 3వ ప్రధాని అయ్యిండు. నేను కూడా అప్లై చేస్తా. ప్రజల మనసుల్లో ఒక్కటే చంద్రబాబు టీడీపీ అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే సార్, జనరల్గా చెప్తున్నా, ఏమనుకోకండి తప్పుగా సార్, కుక్క సింహం మీద అరిసింది అనుకోండి, కుక్కకి ఏమనిపిస్తుంది, నేను సింహాన్ని భయపెట్టినా అనిపిస్తుంది. విషయం ఏంటంటే సింహం ఆ కుక్క అరుపులకు భయపడుతుందా సార్? సింపుల్ గా నేను అడుగుతున్నా. కుక్క అనుకుంటుంది నేనే భయపెట్టేసినా, నన్ను చూసి సింహం పోషేసుకుంది అనుకుంటుంది కుక్క. కానీ విషయం ఏంటి, సింహం దాన్ని చూసి నవ్వుతుంది, ఇదేంది ఇట్లా ఇంతకుంది ఇది అని చెప్పేసి. ఇది అడవి ధర్మం, ఇది అంతే. ఇక్కడ కూడా జరిగేది అదే. బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులకు, 15 రోజులకు, 30 రోజులకు అవసరాన్ని పట్టి, అవసరమైతే ప్రజలకు కష్టం కలిగితే బయటకు వస్తాడు. ఆయన చెప్పేది చెప్తాడు, నిజాయితీగా ఆయన చేసే పని ఆయన చేసుకుంటాడు. వీళ్ళు అయిపోయింది 11 నిమిషాలు పాప వెళ్ళాలి అని చెప్పేసి 11 నిమిషాలు అవగానే వచ్చేస్తున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఇంతలా భజన చేయడం మానేసి ప్రజలకి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూడా కొంచెమైనా సరే దయ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇదే భజనను కంటిన్యూ చేసి ఎంతలా అంటే సార్, న్యూస్ దొరకకపోతే యాంచో ముంబై నుంచి పట్టుకొస్తున్నారు. మా దగ్గర లేదు, ఈ స్టాక్ అయిపోయింది, నేను నెలది ఇంకా 10-15 రోజులు ఉంది, మరి ఎట్లా నడిపించాలి, స్టాక్ లేదు అంటే అది ముంబై నుంచి పట్టుకొద్దాం. అలా ముంబై నుంచి పట్టుకొచ్చారు, రేపు రాజస్థాన్ నుంచి పట్టుకొస్తారు. ఇది మొత్తం డైవర్జన్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటుంది. ఎంత సార్, 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి ఇచ్చినావు?
నాకు ఒకటి చెప్పండి, ఓకే. ఎవరికైనా ఇచ్చారా? లేదు. 18 ఏ- కోట్ల ద్వారా, ఏ- ఏదన్నా 16 కోట్ల ద్వారా. ఇది చూడండి, అంటే దేనికోసం ఎంత 18.5 కోట్లు కదా, మొత్తం 18.5 కోట్లు అంటే దానికి మించి ఆయన ఇప్పుడు తెస్తారు కదా, పెట్టుబడులు తెస్తారు కదా, ఇంకో- దానికి 18 కోట్లు పెట్టుబడి మీరు చాలా మంచి విషయం చెప్పారు. పెట్టుబడులు తెస్తారు కదా. నేను చెప్పాలి, 2014 నుంచి 19 దాకా 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి లోకేష్ గారు దావోస్కి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి సంవత్సరము డప్పులు, ఈ పచ్చ మీడియా డప్పులు కొట్టింది. నాకు ఒక విషయం చెప్పండి సార్, ఒక్క 1000 కోట్లు తెచ్చారా? అంత వద్దు, మేము అక్కడ 20,000 కోట్లు చేసినాం, ఇక్కడ 30,000, అదంత వద్దు. ఒక 1000 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో తేలేకపోయారు. వీళ్ళు ఎందుకు పోయారు అంటే, ఇందాక చెప్పినట్టు టీజీ భరత్ గారు నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి లోకేష్, ఆడికి పోయి వీళ్ళు మర్చిపోతున్నారు, అదొక ఇంటర్నేషనల్ ఫోరం అని మర్చిపోతున్నారు, ప్రోటోకాల్ ఉంటుందని చెప్పేసి మర్చిపోతున్నారు. కానీ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, దేశం పరువు. నువ్వు అక్కడికి పోయి పార్టీ మీటింగ్ పెట్టుకుంటావా? మహానాడా అది? మహానాడులో చెప్పుకోండి, ఈయన చేస్తామని చెప్పండి, లేదంటే ఆయన మనవని చేస్తామని చెప్పండి, ఏమన్నా చెప్పండి. కానీ ఇంటర్నేషనల్ ఫోరం మీద నిలబడి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశం పరువెటు కావాలి, తెలుగోడి పరువెటు పోవాలి. ఇది ఆలోచించండి. మీ పార్టీ గురించి, మీ గెలుపుల గురించి, మీ ఓటమిల గురించి. సార్, ఇందాక ఒక విషయం చదివాను సార్, చనిపోయిన వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటారు కానీ నేను బతికుండగానే గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి చెప్పుకుని ఆనందపడతాడు. రాజశేఖర రెడ్డి గారిని ఆ విషయంలో డ్రాగ్ చేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ నేను విన్నా కానీ నేను బతుకుండగానే చెప్తున్నాడు అని చెప్పి, అంటే రేపు పొద్దున ఆయన మళ్ళీ చెప్పకూడదు, మరి ఈయన పోయినాక ఏం తిట్టుకోవాలా? ఇప్పుడే పొగుడుతున్నాము అంటే ఈయన పోయినాక తిట్టుకోవాలా? ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇట్లాంటి విషయాలు సార్ మాట్లాడేది. అట్లాంటి దావోస్కి వెళ్ళి మీరు బిజినెస్ మాట్లాడండి, మీరు తేబోయే 1000 కోట్లు. ఎందుకంటే బిజినెస్ మాట్లాడడానికి ఏం లేదు సార్, ఇదంతా బిజినెస్ టెక్నిక్. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ బిజినెస్ ఇది. చంద్రబాబు నాయుడు గారు 2000 మీరు ఇంతకుముందు గుర్తు చేశారు కాబట్టి 2015 నుంచి కొన్ని ప్రజలకు వినిపిస్తాను నేను, ఏమేమి పెట్టుబడులు వస్తాయన్నారు, ఒక్కటైనా వచ్చిందా లేదా వాళ్ళు ఆలోచించారు. ఒక విషయం సార్, ఒక విషయం చెప్పినాక చెప్పండి. ఒక ఫోటో వచ్చింది పొద్దున మధ్యాహ్నం, దావోస్లో భారతీయ దూతతో కలిసి మీటింగ్ చేసిన చంద్రబాబు నాయుడు. ఎవరితోటి? భారతీయ రాజదూతతో. అంటే స్నానం చేస్తే చేయకుండా అదేం రాలేదా? ఒకటి సార్, భారతీయ రాజదూతతో మీరు భారతదేశంలో కలుసుకో, నువ్వు ఆడిపోయి కలిసిపోయింది. నువ్వు వాళ్ళ రాజదూతతో కలిస్తే, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కలిస్తే అది చెప్పుకో. ఈయన పోయినాక వెల్కమ్ చేయడానికి రాజదూతలు రారా? వస్తారు. ఆయనతో కూర్చొని ఫోటో దిగి ఆ పచ్చ బ్యాచ్ మొత్తం పొద్దుటి ఉదరగొట్టేస్తున్నారు. రైట్, సింపుల్ గా చదివి వినిపిస్తాను. దావోస్కి 2015లో వెళ్ళినప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏ పరిశ్రమలు వస్తాయన్నారు, అవి వచ్చాయి లేదనేది ప్రజలే ఆలోచించుకోవాలి. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనారాయణలతో సమావేశం. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయన్నారు. ఉందా విశాఖలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉన్నాయా? 2016లో మేయర్ బర్గర్, పిస్లోం సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తాయని డప్పు కొట్టారు. ఆ డప్పు విన్న సౌండ్ ఉందే కానీ ఎక్కడైనా ఈ యూనిట్లు మనకు వచ్చాయా? 2000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటని ఒక ప్రచారం చేశారు. వచ్చిందా? లేదు. ఇక 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులని చెప్పారు. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆసుపత్రి అని చెప్పారు. వచ్చాయా? ఒక్కటంటే ఒక్కటి, ₹1 పెట్టుబడి వీటిల్లో. విశాఖలో నోవర్టీస్ R&R కేంద్రం వచ్చిందా? రాలేదు. 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం అన్నారు. వచ్చిందా? రాలేదు. గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచి పెట్టుబడులని ప్రచారం చేశారు. వచ్చాయా? రాలేదు. 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం అన్నారు. వచ్చిందా? రాలేదు. డెలాయిట్, పెగా సిస్టమ్స్లో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రకటనలు. ఇట్లా వెళ్ళిన ప్రతిసారి ప్రకటనలు చేయడం, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడం, ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వచ్చుంటే చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ గారిని, లేదంటే మన డిప్యూటీ సీఎం గారిని, లేకపోతే చూసిన ప్రజలు ఎవరైనా సరే ఈ పెట్టుబడులన్నీ వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ మాకు కనిపిస్తున్నాయి, నీకెందుకు కనపడలేదని ప్రశ్నించారు. ఎల్లో మీడియా కూడా చెప్పొచ్చు. ఎస్ ప్లీజ్. అంటే మీకు ఎక్కడ కనపడాలండి? నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు సార్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు కదా, ఇవే కదా ప్రతి సంవత్సరం 15, 16, 17లో ఏం సార్ మీకు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కనపడితే కనపడినట్టు కదా? అంటే వస్తున్నాయని వాళ్ళు రాష్ట్రంలో పెడితేనే మీకు కంపెనీలు పెట్టినట్లు లెక్క, వాళ్ళ దృష్టిలో అట్లా కాదు కదా. ఆంధ్ర కాళీబాబా ఈనాడులో వచ్చింది కదా, వచ్చేసినట్టే కదా. అలీబాబా ఎవరు? అలీబాబా కంపెనీ ఓకే, అమెజాన్ లాంటి కంపెనీ అలీబాబా అని రాసినట్టు. ఈశ్వర్ గారు మీరంతా ఏంటి అంతే, వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి ఈనాడు పేపర్ లో వచ్చేసిందంటే వచ్చేసినట్టే కదా. ఇంకా 3 లక్షల కోట్లు వచ్చినాయి అని చదువుతున్నాడు కదా మన చంద్రబాబు నాయుడు గారు. వచ్చేసినాయి ఏనండయా, వచ్చేసినాయి అంతే. ఎక్కడన్నా అడగద్దు మీరు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా ఈనాడు, మా బ్లాక్ చైన్ వేదికపై ప్రభుత్వ సమాచారం, మా రాష్ట్రానికి రండి. వచ్చేసారు వాళ్ళందరూ, వచ్చేసారు. రాష్ట్రానికి ఎయిర్ బస్
వచ్చేసింది. ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు రాకుండా ఎట్టుంటుంది సార్? మ్మ్. రాష్ట్రానికి 150 సంస్థలు ఈనాడులో బా 150 వచ్చేసినాయి. మ్మ్. మీరు ఎక్కడన్నా అడగొద్దు మీరు దయచేసి. వచ్చినాయి కదా, ఈనాడులో వచ్చిందంటే వచ్చినట్టే కదా. ఈనాడు ఎవరిది? భగవద్గీత కదా. మ్మ్. మరి భగవద్గీతలో రాశారు కదా, వచ్చేసినట్టే. అట్లానే చమురు శుద్ధికి సిద్ధం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సౌదీ ఆరామ్కో సంస్థకు చంద్రబాబు పిలిపించేశాడు, వాళ్ళు వచ్చేసినట్టే. మ్మ్. మరి ఎన్ని వచ్చేసినట్టే కదా సార్. రక్షణ ఉత్పత్తులకు అనువు పెట్టుబడులు పెట్టాలని లాక్హీడ్ ఎయిర్ బస్సులకు చంద్రబాబు ఆహ్వానం, ఆయన ఆహ్వానం పలికంటే వచ్చేసినట్టే కదా. ఒక్కటి కూడా రాలేదా? ఇప్పుడు నేనేం నాకు తెలిసిన కొన్ని సార్ ఈ పేర్లు ఏడన్నా మీరు రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టు నాకు ఏడన్నా కనపడలేదు. కనపడలేదు. లాక్హీడ్ అంట, ఎయిర్ బస్ అంట, అలీబాబా అంట, అలీబాబా అంట. అలీబాబా. ఇవన్నీ వచ్చేసినాయి అండి. ఆయన దృష్టి ఈయన చంద్రబాబు వెళ్ళి మాట్లాడేసారు, వచ్చేసింది. ఇప్పుడు రేపు పొద్దున ఏం రాస్తారు మీకు అర్థం కావట్లా. మరి అక్కడికి వెళ్ళి లొకేషన్ సార్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడుకున్నారు. వద్దు, సార్ మాకు మీరు వదిలేసి. అందరు ఇక్కడ మీరు రావటం వల్ల మా రాష్ట్రానికి అసలు ఏ కంపెనీలు రావట్లా, మొత్తాన్ని మిమ్మల్ని చూసి వచ్చేస్తానంటున్నారు. కొద్దిగా మాకు కొంచెం 1-2 పంపించండి సార్ ప్లీజ్ సార్ అని బతిమలాడుతున్నాను రాస్తారు రేపు పొద్దున. ఎందుకంటే అలా బతికే అంత రోజు ఇట్లా పబ్లిసిటీ చేసుకొని ఈ బతికి ఈ విధంగానే ఉండాలి. లేదా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు బతికాడంటే ఇట్లా ఈ పబ్లిసిటీతోనే. ఎందుకు ఇదే ఒకటే కాదు, హే సార్. అమిత్ షా గారు వచ్చేసి ఇప్పుడు రేపు- కరకట్ట దగ్గర అక్రమ నివాసం దగ్గర కూర్చొని అయ్యా, నదీ ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ దుర్గమ్మ గుడిని చూస్తూ అసలు కరకట్ట నివాసమే అక్రమ నివాసం, అది అక్రమ కట్టడం. అక్కడ కూర్చొని జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. కానీ ఒక అందుకు నిజంగా మాట్లాడుంటే సార్ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అర్ధరాత్రి తినేటప్పుడు పడుకునేటప్పుడు కూడా జగన్ గారే గుర్తొస్తున్నారంటే నిజంగా జగన్ గారు ఒక మగాడు సార్ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన కేంద్ర హోంమంత్రి అవును 2 సార్లు, అంతమంది బీజేపీ అధ్యక్షుడు, అవును. ఈయనేమో 45 ఏళ్ల సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి. ఓ పక్కనే మన అక్రమ నివాసంలో కూర్చొని మాట్లాడటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్రమ నివాసంలో కూర్చొని అక్రమ నివాసంలో కూర్చొని అధికారికంగా ఏదైతే అన్ని అనుమతులతో కట్టుకున్నటువంటి ట్యాక్స్లన్నీ పే చేస్తున్నటువంటి బిల్డింగ్ల గురించి మాట్లాడుకున్నారంట. 1000 గదులని అబద్ధం చెప్పొచ్చా అమిత్ షాకి? సార్ అమిత్ షా 1000 గదులని అమిత్ షాకి అబద్ధం చెప్పొచ్చా? సార్ అసలు అమిత్ షా అడిగాడని ప్రూఫ్ ఏంది? ఎందుకు అడుగుతాడు ఆయనకి ఏం తెలియదు. రాధాకృష్ణ గారు మోడీ గారి నివాసంలో సమావేశాలని రాస్తారు, లోపల ఏం అవును జరిగింది ఇది ఉంటాడు ఇది కదా. రాయలేరా? ఆల్రెడీ ఇప్పుడు అంటే అంతమంది చీపుకు మాట్లాడితే బాగుండదులే కానీ ఇప్పుడు ఆ టిఫిన్ లో ఇస్తాను అక్కడ ఎడతో మూలన కూర్చొని ఏం మాట్లాడో నక్కి ఉంటాడు కదా సార్. ఇన్నప్పుడు ఏదో రాస్తా ఇప్పుడు ఇది చెప్పండి, పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఒకవేళ లోకేష్ సీఎం అయితే? ఒక్కటే సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. ఖచ్చితంగా అంతకుముందు మనం ఏం చేసాం అది మళ్ళీ మనకేమన్నా వర్తిస్తుందా? ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచిస్తాడు, ఎన్ని నమ్ముతాడు కూడా. ఎందుకంటే దేవుడి మీద భక్తి లేకపోయినా భయం ఉంటుంది. భయంతో అమ్మ మనం అంతకుముందు మనం ఎట్లా వచ్చాం అసలు అధికారంలోకి, సో మామ మీద చెప్పులు వేయించి అట్లా లాక్కున్నాం. రేపొద్దున ఆల్రెడీ మనకి ఇంట్లో పోరు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఆ పోరు ఉండటం వల్ల కదా అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చింది, ఇంటి పోరు వల్ల. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మన మాట కంటే లోకేష్ మాట వింటున్నారు. రేపొద్దున మళ్ళీ ఆ చెప్పులు వేయించుకునే సన్నివేశం హైదరాబాద్ వైస్రాయ్ కంటే విజయవాడ నోవాటెల్లో పక్కనే ఉంది. అక్కడ జరగకుండా అక్కడ జరగకూడదు అని అంటే ఏం చేయాలి? ఇంక ఈ వయసులో ఎన్నాళ్ళు చేసేయాలి బాబు, నీకు అఫీషియల్గా ఇచ్చేస్తాము, మళ్ళీ నేను ఎందుకు ఈ చెప్పులు నాకు అన్నం పెట్టకుండా ఇలాంటి చర్చ కూడా ఏమన్నా జరుగుతుంది? ఎందుకుంటుంది సార్? ఎందుకు జరగదంట? ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మీకు తెలుసు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది నారా లోకేష్. ఇది అందరికీ క్లియర్గా తెలుసు. ఏది కావాలన్నా నారా లోకేష్. 24 మంది మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు ఒకళ్ళంతా డమ్మీలు. ఈ రోజు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహరిస్తున్నప్పుడు అఫీషియల్ గానే ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు కాదు సార్ అందరూ వచ్చి ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఖండించమని అధిష్టానం పిలిపిస్తే దావోస్ లో కూర్చొని మరి మంత్రి చెబుతాడండి. అక్కడ ఒక విషయం ఆలోచించారు. దావోస్ కి వెళ్ళడానికి ముందు ఢిల్లీ వెళ్ళారు. ఏం జరుగుంటారు ఢిల్లీలో? అంటే కొడుకుని తీసుకుని వెళ్ళారు కదా, ఏదో ఒక పని ఉంటేనే వెళ్తారు కదా, లేకపోతే ఊరికే ఎందుకు వెళ్తారు? సార్ చంద్రబాబు నాయుడు ఆలోచనలు చాలా ఉన్నాయి సార్. అంటే అసెంబ్లీ నుంచి రేపు పొద్దున పార్లమెంట్ వరకు ఉన్నాయి, కొడుకుని ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీ దాకా ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు కుర్చీ వదిలినాక ఈడ ఉండలేడు, యాడికి పోవాలి? ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఢిల్లీ పర్యటన అన్నది దావోస్ కి ఒక ఏంటి మీరు అంటున్న దాంట్లో ఓపెన్ గా నాకు ఎక్కడో ఏదో కొడుకు సీఎం అయితే తండ్రి పార్లమెంట్ లో ఊపాలి, ఆయన పేరు ఆయన ఏదో చేయాలి అని చెప్పేసి ఆశగా ఉంది. అంటే వెళ్ళిపోతారు ఢిల్లీ పాలిటిక్స్ కి.
ఉండలేరు కదా ఇక్కడ వాళ్ళతో ఎట్లా కేంద్ర పనిచేస్తాడు? మంత్రి గాను ఎంపీ గాను చూడండి చాలా ఉన్నాయి సార్ ఒకటైతే ఫైనల్ గా చెప్తా రైట్ సార్ రైట్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్లాన్లు అయిపోయాయి కాదు కాదు సార్. అందులో భాగమే ఢిల్లీ అంటున్నారా కాదు సార్, దావోస్ ఒకటైతే వెళ్ళారు, ఫైనల్ గా- వెళ్ళారు. కాదు కాదు, అది కూడా ఒక్క కొడుకుని నిమిషంలో కొడుకుని తీసుకు కాదు ఒక్క నిమిషంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదో జన్మలో చేసుకున్న కర్మ కాకపోతే ఇంత రోజు ఇంటింటికి సంక్షేమ పథకాలు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ కూర్చొని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఏంది, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండటం ఏంది, మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ లోకేష్ ని ముఖ్యమంత్రి ఇది నేను చేసిన కర్మ కాకపోతే ఏం చెప్పండి సార్. మీరు ఎన్ని ప్రోగ్రామ్ ఎన్ని మీరు ఏమేమి సమస్యలు వస్తున్నాయనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సార్, లోకేష్ మీదే పడి అది కూడా సార్, మర్చిపోతారు. మిగిలిన రాష్ట్రాల ప్రోగ్రామ్ ముఖ్యమంత్రులు ఏంటనేది- రిక్వెస్ట్ చేశారు ఆ, చంద్రబాబు నాయుడిని రైట్. కొద్దిగా మా రాష్ట్రానికి క్వశ్చన్ తోటి పంపించండి. చేయండి. మీరు ప్రోగ్రామ్ ఏంటన్నది రైట్. ఒక క్వశ్చన్ తోటి చేయండి. ఆ. క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ తప్పకుండా కమెంట్ అయితే మీరే కమెంట్ వేయండి. క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే క్లోజ్ చేస్తే. ఈ 7 నెలల కాలంలో బాగుపడ్డది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ వాళ్ళు బాగుపడ్డరా? ప్రజలు ఏమైనా బాగుపడ్డరా? ఈ ప్రశ్నకి ప్రజలు సమాధానం. రైట్, పవన్ మంచి కళ్యాణ్ క్వశ్చన్. కుటుంబం రైట్. కూడా రాయాలి కదా. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, అలాగే వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.